తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్డీపీ 16,12,579 కోట్లు. గత ఏడాదితో పోల్చితే 10.1% వృద్ధి రేటు నమోదైంది. దేశ జీడీపీ 3,03,215 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 9.9%. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,74,172 ఎక్కువగా ఉంది. అసెంబ్లీలో 2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని అన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్న భట్టి ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నామని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని భట్టి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 5,006 కోట్లు ఆదా అయిందని, ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94% పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. 500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చుతున్నామని, సిలిండర్ల రాయితీ కింద 433 కోట్లు చెల్లించామని చెప్పారు. గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ఈ పథకం కోసం 1,775 కోట్లు రాయితీ ఇచ్చామని భట్టి తెలిపారు. ఇక బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే వ్యవసాయ శాఖ 24,439 కోట్లు, పశు సంవర్ధకం 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖ 5,734 కోట్లు, విద్యాశాఖ 23,108 కోట్లు, కార్మిక శాఖ 900 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ 2,862 కోట్లు, ఎస్సీ సంక్షేమం 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం 17,405 కోట్లు, చేనేత రంగం 371 కోట్లు, మైనారిటీ సంక్షేమం 3,591 కోట్లు, పరిశ్రమలు 3,527 కోట్లు, ఐటీ రంగం 774 కోట్లు, విద్యుత్ రంగం 21,221 కోట్లు, వైద్య రంగం 12,393 కోట్లు, పురపాలక రంగం 17,677 కోట్లు, నీటిపారుదల శాఖ 23,373 కోట్లు, రహదారులు భవనాలు శాఖ 5,907 కోట్లు, పర్యాటక రంగం 775 కోట్లు, క్రీడలు 465 కోట్లు, అటవీ పర్యావరణం 1,023 కోట్లు, దేవాదాయ శాఖ 190 కోట్లు, హోంశాఖ 10,188 కోట్లు, ఎస్డీఎఫ్ టీడీపీ నిధులు 3,300 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2,900 కోట్లు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల 500 కోట్లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి 100 కోట్లు, ఇందిరా గిరిజల వికాసం 600 కోట్లు, నగరాభివృద్ధి 1000 కోట్లు, పర్యాటక ప్రాజెక్టులు 721 కోట్లు, గ్రామాల్లో 100% సౌర విద్యుత్ 1,500 కోట్లు, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం 1000 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 1,511 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 3,683 కోట్లు, ఉపకార వేతనాలు 4,452 కోట్లు, బియ్యం రాయితీ 3,000 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు.